ఎక్కువ టైం లేదు, తొందరలోనే కాంగ్రెస్ వాళ్ళని ఊళ్ళకి వస్తే ఉరికిచ్చి కొట్టే రోజులు దగ్గరలోనే ఉన్నాయి, తొందరేం లేదు. కానీ పైసలు కింద ఇస్తే మంచిగా తీసుకోండి, ఏం బాధపడకుని అయ్యో తీసుకుంటాం కదా, విమానం తప్పదు కదా, ప్రమాణం చేస్తుంది కదా, గసోటి ఏం లేవు. మంచిగా పైసలు ఇస్తారు వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు. ఇక్కడ కూడా కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారు, నాకు ఎరికే. కాంగ్రెస్ వాళ్ళు అందరు ఇంటూరు పోయి ఇంటికి మళ్ళీ ఇప్పుడు పోయి చెప్తారు ఝాన్సీ చెప్పి అక్క ఇట్లా అన్నాడే వాడు కేటీఆర్ గాడు అని చెప్తారు. చెప్తే మీరేం చేయండి రేపుకేనా, వాళ్ళు హుషారు కాదు కాంగ్రెస్ అయితే పనిచేయరా తమ్మి, పైసలు ఇచ్చి ప్రమాణం చెప్పి రా అని చెప్తుంది ఝాన్సీ. మీరేం చేయండి రేపుకేనా, పైసలు తీసుకొని ప్రమాణం చేయమంటే ఎల్లమ్మ మీదనో, మైసమ్మ మీదనో, పోషమ్మ మీదనో, పెద్దమ్మ మీదనో మంచిగా కళ్ళు మూసుకొని చేయి చాపుని మనసులో తుప్పాలు అనుకోండి. బయటికి ఏమైనా చదువు ఏం కాదు. మోసాన్ని మోసంతోనే జయించాలి, ముళ్ళును ముళ్ళుతోనే తీయాలి. కాంగ్రెస్ దొంగ పైసలు బరాబర్ గుంజుకోవాలి, ఈ పరగొట్టాలి. ఏ గుర్తు కొట్టేయాలి, ఏ గుర్తు ఝాన్సీ తినవాడాలి గట్టిగా. కార్కేనా పక్కానా, మళ్ళా మోసం ఉండదు కదా. చేయి లూపినట్టే ఇట్లా అన్నట్టే మళ్ళీ కుదురు వేరేది కుదురు ఉండదు కదా. పైసల కథం కాము కదా, మళ్ళా డాలర్లకు అమ్ముడుదోము కదా. పక్కన ఆఖరికి ఒక మాట చెప్పి నేను పని చేస్తాను. రాంగరాంగ వర్ధనపేట పంతులు ఒక మాట చెప్పమన్నాడు, జరందరూ మనసుకి ఎక్కించుకోవాలి, మంచి తినాలి. ఏం చెప్పిండేనా, ఒక మార్కెట్ మీద వినాలి. ఈ మార్కెట్ మనం కట్టిందే కదా, మధ్యలో ఆపేసిరా తట్టెడు మట్టి తీయని గాడిలు 2 ఏళ్ళ మీద ఒక 2 ఫ్లోర్లు వేసి వెళ్ళినాడు. వాళ్ళ ముఖం వాళ్ళే మెత్తరాలి, మళ్ళీ మనం మంచిగా వేసుకుందాం. ఇగో నేను ఆ పంతులు ఏం చెప్పిండేనా, వర్ధనపేట పంతులు చెప్పిండు జాగ్రత్తగా రీ, తొర్రూరులకు మంచిగా చెప్పమన్నాడు, మనసుకి ఎక్కేటట్టు చెప్పమన్నాడు. ఏం చెప్పిండంటే 11 తారీఖు నాడు ఇక్కడ మీకు బాలట్ల ఏ వార్డు కావాడు కారు గుర్తుంటది. కారు గుర్తు దిక్కు కాకుండా ఇంకో గుర్తు దిక్కు చూస్తే కళ్ళు పోతాయట, నాకైతే తెలియదు. మళ్ళా కన్ను పోయినాక మంచిగా చేసుకుందామంటే కంటి వెలుగు కూడా లేదు, తీసి పాడేసిండు వాడు. అది కూడా కేసీఆర్ కిట్టు తీసేసిండు, రంజాన్ తోఫా పోయింది, బతుకమ్మ సీర పోయింది, మన క్రిస్మస్ కానుక పోయింది, కంటి వెలుగు పోయింది, రైతు బంధు పోయింది, అన్ని పోయింది. ఏం లేదు, దరిద్రం ఒకటే మిగిలింది. అందుకే ఆ దరిద్రం కాంగ్రెస్ అనే దరిద్రాన్ని మీ ఓటు అనే అస్త్రంతో గట్టిగా బుద్ధి చెప్పండి. ముఖ్యమంత్రి తిట్టే బూతులకు చూస్తురా, వాడు మాట్లాడే బూతులు మీరు గట్టిగా అడిగినారు అనుకో, ఏమైనా రేవంత్ రెడ్డి ఎప్పుడు ఇస్తావు 2500 అంటే నీ లాభుల తొండలు ఇచ్చి పెడతావు. రైతు బంధు ఎప్పుడేస్తావురా బడివే అంటే అగో నీ గుడ్లు తీసి గోటీలు ఆడతా. ఇదేనా మరి ముఖ్యమంత్రి మాట్లాడే మాటలు? నేను ఇట్లా తింటాను నిజానికి, కానీ వాడు మాట్లాడే మాటలు తింటగా తప్పలేదు. ఇక మా అయ్యనక నాకు వేషం రాదా, మా అయ్యనంటే నేను ఊరుకుంటానా? బరాబర్ చెప్తున్నా, ఒక తిట్టు నువ్వు తింటే నా కొడక 3 భాషల మామూలు తిట్టు తింటా, ఇక్కడ 2 భాషలు ఎక్కువ వస్తున్నారు. అందుకే చెప్తున్నా, ఇంకో 2 ఏళ్ళు ఉంటది. మళ్ళా చెప్తున్నా, యాద పెట్టుకో, మాట మార్చుకో, పని చెయ్యి, ప్రజల మనసు గెలువు, 6 గ్యారంటీలు ఇయ్యి, 420 హామీలు నెరవేర్చు. పెట్టుకో, నా మీద కేసులు నా ఇంటికతో సమానం. ఎన్ని పెట్టుకో, ఏం చేసుకుంటావో చేసుకో, కానీ నిన్ను మాత్రం విడిచిపెట్టాం. 420 హామీలు అమలు చేసేదాకా, తెలంగాణ గరీబోళ్లకు న్యాయం జరిగేదాకా వదిలిపెట్టే సమస్య లేదు. తప్పకుండా ఎంబడబడతాం. 1000 మందిని ఇట్లనే జమ చేసి ఉరికిచ్చి కాంగ్రెస్ పార్టీని కొడదాం. 11 తారీఖు నాడు ఏ గుర్తు ఒకసారి మళ్ళీ కారు గుర్తు కొట్టేసి ఒకసారి పిడికిలు రావట్టు, నాకు పిడికిలు కనబడతలేవు కానీ ఒకసారి లైట్లు చాలు చేయండి. మళ్ళీ లైట్లు చాలు చేయండి ఒక్కసారి. ఆఖరికి లైట్లు ఫోన్ లైట్లు అందరు చెప్తలేనండి, సగం ఉంది ఇక్కడ అంతా. లైట్లు మొత్తం చాలు చేయలే, మొత్తం కాలే, ఇంకా పైన కూడా బ్యాటరీ అయిపోయింది. అదే చాలు చేయి, గడికి సగం కదా అంతా. ఇక ఫోన్ లేనట్టు చేయకూడదు, మీ దగ్గర ఫోన్లు ఉన్నాయి. పక్కన కారేనా కేసీఆర్ సార్ మళ్ళీ రావన్నా, కారు గుర్తుకే వరంగల్